ప్రస్తుత కాలంలో చేతిలో ఫోన్ అందులో నెట్ లేకపోతే కాలం చాలా స్లోగా నడుస్తుంది. సో ప్రైస్ ఎంతైనా పర్వాలేదు, నెట్ స్పీడ్గా ఉంటే చాలు అనుకుని కాస్ట్లీ డేటా ప్యాక్స్ రీఛార్జ్ చేసుకుంటుంటారు. అలా డేటాను ఫుల్గా అందించే ప్రైవేట్ టెలికాం కంపెనీలు, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ ఎప్పుడూ వెనక వరుసలోనే నిలబెట్టాయి. అయితే తాజాగా ప్రైవేట్ కంపెనీలు రీఛార్జ్ రేట్లను ఇష్టం వచ్చినట్లు పెంచేయడంతో అయోమయంలో పడ్డారు ప్రజలు. ఏ నెట్వర్క్ తక్కువ రీఛార్జ్ రేట్లు ఉన్నాయి అని వెతికే పనిలో పడ్డారు. దాంతో బిఎస్ఎన్ఎల్ దశ తిరిగింది. ప్రైవేటు కంపెనీతో పోల్చుకుంటే బిఎస్ఎన్ఎల్ రేట్లు ఓ 40% తక్కువగా ఉండడంతో ప్రజలు మళ్ళీ బిఎస్ఎన్ఎల్ కోసం పరుగులు పెడుతున్నారు. ఇంతకీ బిఎస్ఎన్ఎల్ రేట్లు ఎలా ఉన్నాయి? పోర్ట్ కావటం మంచిదేనా? భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి. ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి. మీ దగ్గరలోని ఈశాన్యాస్ ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి. సార్వత్రిక ఎన్నికలు అలా పూర్తయ్యాయో లేదో జస్ట్ కొద్ది రోజులకే టెలికాం దిగ్గజ కంపెనీలు జియో, ఎయిర్టెల్ తమ ఛార్జింగ్ టారిఫ్లను ఓ 15% నుంచి 25% దాకా పెంచేశాయి. నెట్ లేందే సమయం గడవని పరిస్థితుల్లో ఎంత రేటు పెంచినా చచ్చినట్టు ఛార్జింగ్ చేయించుకు తీర్తానన్న ఆలోచనతో కాబోలు నిర్దాక్షిణ్యంగా రేట్లు ఫుల్లుగా దంచేశాయి. అదే సమయంలో భారత ప్రభుత్వ రంగ సంస్థ భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ మాత్రం తమ ఛార్జింగ్ రేట్లను ఏమాత్రం పెంచకుండా పాత ధరలకే సేవలు అందించే దిశగా నిర్ణయం తీసుకుంది. బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి కేవలం కనెక్షన్లు ఎక్కువ ఉండే పట్టణ నగరాల్లోనే కాకుండా పల్లె ప్రాంతాలు ప్రజలు కూడా బయట ప్రపంచంతో మాట్లాడుకునేందుకు మారుమూల ప్రదేశాల్లో కూడా టవర్లను ఏర్పాటు చేసింది. ఈ టవర్ల ఏర్పాటు విషయంలో మాత్రం ప్రైవేటు టెలికాం కంపెనీలు కేవలం పట్టణ నగరాల్లోనే టవర్లు ఏర్పాటు చేశారు. బిఎస్ఎన్ఎల్తో పోలిస్తే రూరల్ ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు విషయంలో ఆచితూచి ముందుకు అడుగు వేస్తున్నాయి. దీంతో దేశంలోని మారుమూల పల్లె ప్రాంతాల నుంచి బయట ప్రపంచంతో మాట్లాడాలంటే బిఎస్ఎన్ఎల్ మాత్రమే ఉపయోగపడుతుంది. ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. ప్రైవేటు రంగ టెలికాం కంపెనీలు 3G, 4G, 5G అంటూ చకచకా ముందుకు సాగి ఇంటర్నెట్ డేటాను వినియోగదారులకు అందించే విషయంలో ఎప్పుడు ముందే ఉన్నాయి. అయితే బిఎస్ఎన్ఎల్ మాత్రం 3G దగ్గరే ఆగిపోయి తప్పటడుగులు వేస్తూ తాబేలు నడక నడుస్తోంది. సో ఈ సమస్య నుంచి బయటపడే దిశగా ఆ ప్రభుత్వ రంగ సంస్థ వేస్తున్న అడుగుల్లో ఒకటి ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ ఆఫ్ ఇండియాగా పేరుపడ్డ రతన్ టాటాతో జట్టు కట్టడం. సో ఈ 4G, 5G పోటీలో కూడా ప్రైవేట్ టెలికాం సంస్థలతో సమానంగా దూసుకుపోయే ఆలోచన చేయటం. మరోవైపు 4G, 5G టవర్లను మరింత విస్తరించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్కు అండగా నిలిచేందుకు ఓకే చెప్పింది. ఆ క్రమంలో మరో 6-7 నెలల్లో దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న తన 4G, 5G వ్యవస్థలకు బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ టెలికాం కంపెనీల కంటే సమర్థంగా పనిచేసే టెక్నాలజీని అనుసంధానించుకోబోతోంది. ప్రస్తుతం డేటా సేవల విషయంలో కాస్తంత వెనక వరుసలో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆ వెనకబాటు నుంచి కూడా బయట పడబోతోందన్నది సుస్పష్టం. సో జియో, ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ల సేవల్లో సాగుతున్న కస్టమర్లు తక్కువ రేటుతో ఎక్కువ డేటాను ప్రైవేట్ టెలికాం సంస్థల కంటే మెరుగైన కాలింగ్ వసతిని పొందుతాయి అనడంలో సందేహం లేదు. ఇప్పుడున్న ఖరీదైన నెట్వర్క్ల నుంచి బయటపడి బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకునే విషయంలో ఆలోచించాల్సిన అవసరమే లేదన్నది నిపుణుల మాట. తాజాగా వెలువడిన ఓ రిపోర్ట్ ప్రకారం ప్రైవేటు కంపెనీలు రేట్లు పెంచిన తర్వాత బిఎస్ఎన్ఎల్ వైపు అటు ఇటుగా 1,60,000 మంది వెళ్లిపోవటం అన్నది ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ పట్ల ప్రజలకున్న నమ్మకానికి ఓ ఉదాహరణగా చెప్పక తప్పదు. ఫైనల్గా బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ రేట్లు, ప్రైవేట్ కంపెనీల రీఛార్జ్ రేట్లు ఒక్కసారి పోల్చి చూద్దాం. 153 రూపాయలకు 26 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 1 GB డేటా పర్ డే, 100 SMSలు ఇస్తున్నారు. ఇక 199 రూపాయలకు 30 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 2 GB డేటా పర్ డే, 100 SMSలు ఇస్తున్నారు. 347 రూపాయలకు గాను 54 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 2 GB డేటా పర్ డే, 100 SMSలు ఇస్తున్నారు.
రూపాయలకు గాను 84 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ 3 GB పర్ డే 100 SMSలు ఇస్తున్నారు. అలాగే 997 రూపాయలకు గాను 160 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ 2 GB డేటా పర్ డే 100 SMSలు ఇస్తున్నారు. అంతేకాదు 2399 రూపాయలకు ఏడాది కాలం పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ 2 GB డేటా పర్ డే 100 SMSలు ఇస్తున్నారు. ఇది మాత్రం సీల్డ్ డీల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాది కోసం ఓ 2400 రూపాయలు ఖర్చు చేస్తే మళ్ళీ రీఛార్జ్ జోలికి వెళ్లాల్సిన పని లేదు. ఒకప్పుడు BSNL వన్ ఆఫ్ ది టాప్ ప్లేస్లో ఉన్నా కూడా ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీల ఆఫర్లకు టెంప్ట్ అయ్యారు జనాలు. ఇప్పుడు ఎయిర్టెల్, జియో, VI నెట్వర్క్లకు రీఛార్జ్ చేసుకోవాలంటే తిప్పలు పడుతున్నారు. BSNL రేట్లతో పోలిస్తే డబుల్ ఉంటున్నాయి. దీంతో అందరి కళ్ళు మళ్ళీ BSNL వైపు మళ్ళుతున్నాయి. ఒకవేళ మీరు నెట్వర్క్ చేంజ్ అవ్వాలనుకున్నా బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మరి మీరేమంటారు? కామెంట్స్ లో చెప్పండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.